దిగులు పడితే లోతులోకి దిగబడిపోతావు. అదే సర్ది చెప్పుకుంటే అసాధారణమైనది సాధిస్తావు. ఏమైందిరా ఇప్పుడు అలా ఉన్నావు? మొదటి ప్రయత్నంలోనే ఆర్మీ సెలక్షన్స్లో ఫెయిల్ అయ్యావు, అంతే. మళ్ళీ ప్రయత్నిద్దాం. ఎదిగే వయసులో అందించాల్సిన పోషకాహారం నాకు అందించలేకపోయారు. అందుకే నేను వెనుకబడిపోయాను. నా తండ్రి నా గుండెపై గుదిబంట లాంటి అప్పులు, బాధ్యతలనే భారాల్ని వేసి వెళ్ళాడు. గుండెపై ఉన్న ఆ భారం వల్ల పడుకున్నప్పుడు పక్కకి జరగలేక, ఊపిరి ఆడక, నావి నిద్రలేని రాత్రులు నాన్న, పడుకోలేని పగళ్ళు. ఇలాంటివి నీదాకా రాకూడదనే నా పోరాటం. యుద్ధం ముగుస్తుంది, పోరాటం ఆగదు. యుద్ధంలో పోరాడుతూ చస్తాం, పోరాటంలో యుద్ధాలు చేస్తూనే ఉండాలి. అంటే ఎన్నిసార్లు చావాలో. నీకిప్పుడే ఎందుకింత చెప్తున్నానంటే, నీ జీవితం మొదటి పోరాటంతోనే ఆగిపోదు. అది నాన్న ఏదో బాధలో. మనకున్న దాంట్లో నీకు అందించాల్సినవి అందిస్తున్నాం. అయినా మనం బలంగా కోరుకుంటే అవుతాయి నాన్న. నువ్వు ఇప్పుడిప్పుడే మొదలుపెట్టావు, నీకింకా సాధించే బలం రాలేదు. దిగులు అనేది నిన్ను లోతుకు దిగబడేలా చేస్తుంది. నీకు నువ్వు సర్ది చెప్పుకుంటే అసాధారణమైనది సాధిస్తావు. తన కామవాంఛతో 3 ఏళ్ల చిన్నారి జీవితాన్ని ముగించాలనుకున్న 30 ఏండ్ల సైకోని శిక్షించి రక్షక భటులకు అప్పగించిన అమ్మాయి. తన నేరాన్ని ఒప్పుకున్న ఆ సైకో ఆ అమ్మాయిని అతీంద్రియ శక్తులున్న మాయలేడిగా అభివర్ణిస్తున్నాడు. ఆమె ఎక్కడ్నుంచి వచ్చింది, ఎటు వెళ్ళింది అనేది మాత్రం తెలియట్లేదు. జనాలు మాత్రం ఆమెను దివ్య శక్తులున్న ఒక దేవత అని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆ అమ్మాయిని అభినందిస్తూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. చిన్నపిల్లలపై, ఆడవాళ్లపై జరుగుతున్న అరాచకాలని ఆపడానికి ప్రతి స్త్రీ ఒక రక్షక నారిగా మారాలని కోరారు. ఆయన ట్వీట్ తర్వాత ఆ అమ్మాయిని నెటిజన్లు రక్షక నారి అని ట్రెండ్ చేస్తున్నారు. ఈయనొకరు తన గురించి కొంత, జనాల గురించి కొండంత ఆలోచిస్తారు. అయినా సైకోగాళ్ళు చిన్నపిల్లలపై పడడం ఏంటి? ఇన్ని ఆప్షన్స్, సైట్స్ పెట్టుకుని ఎవరిని కావాలంటే వాళ్ళని, ఎలా కావాలంటే అలా ఫ్యాంటసైజ్ చేసుకోవచ్చు కదా. రే, అదిగో వచ్చాడు. రే, మనం అప్పుడే డిగ్రీలో చేరి ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ దాకా వచ్చేసామా? ఎగ్జామ్స్ వచ్చేసాయా? పాస్ అవుతా ఉంటావా? అవుతాంలేరా, ఇంకా 3 ఏళ్ళు ఉంది మన దగ్గర. నీ మొదటేడు ముద్దుగుమ్మ మాయలోనే పోయింది. నువ్వు ఆగ్రా అభి. చైతన్య, ఈ వన్ సైడ్లో అంత మంచిది కాదు. ప్రపోజ్ చేసేయి, ఒప్పుకుంటే ఒప్పుకుంది, లేకపోతే వదిలేసేయి. కొత్తగా చెప్పడం ఏంటి? తను ఆల్రెడీ స్కూల్ డేస్ నుంచి ఒకటితో లవ్లో ఉంది కదా. ఒరే, దివ్య వాడిని పెళ్లి చేసుకున్నాక వచ్చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. మరి ఎంత కామెంట్రా బాబు? అరే కిషోర్, వీడిని ఇక్కడ నుండి తీసుకెళ్ళరా, లేకుంటే గొడవ అవుతుంది. అరే, నాది కామమే అయితే వాళ్ళిద్దరిని విడగొట్టి నేను పెళ్లి చేసుకునేవాడిని. ఓ, నేను తన జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా. దాన్నారా బాబా. రేయ్ రేయ్, లక్ష్యాలను మరిపించే ప్రేమకు దూరంగా ఉండు. ఎవరయ్యా నువ్వు? నా చుట్టూనే ఉంటావు. ఎవరితో మాట్లాడుతున్నారా? అదేరా, పిచ్చివాడు నాకు అనిపిస్తుంటాడని చెప్పా కదా, వాడు మళ్ళీ వచ్చాడు. పిచ్చివాడా? నాకేం కనపట్లేదే. అరే, ఇక్కడ ఎవరు లేరు కదరా. సరే పదరా. అరే పదరా, అరే పదరా, వెళ్దాం. పార్టీ ఎప్పుడు దొరా? అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసి క్లాస్గా పాస్ అయ్యావు. నా సంగతి వదిలేరా. నువ్వు ఒక్కటి కూడా పాస్ అవ్వలేకపోయావా? అన్నీ దొబ్బెట్టుకుని కూర్చున్నావు.
మీ మీ వాడు మళ్ళీ వచ్చాడా? ఇప్పుడు వాడి గురించి ఎందుకు కానీ, ఇంకా టైం ఉంది కదా 2 years. ఈ లోపు అన్ని క్లియర్ చేస్తాలే. అయినా నేను పాస్ అవ్వాల్సిన టెస్ట్ ఇంకోటి ఉంది కదా. ఆ, అది ముందు ఆ టెస్ట్ కూడా కంప్లీట్ చేయి. పాస్ ఆఫ్ ఫెయిల్ తెలుస్తుంది. అసలే ఇప్పుడు మేడం కాలేజ్ టాపర్. ఇంకెన్ని రోజులు క్యారీ చేస్తారా? ఇలా పని మీద ఉండు. నీకో విషయం చెప్పాలి దివ్య. ఎవరు నువ్వు? నేను నీ క్లాస్మేట్ చైతన్య. ఓ, అది నువ్వేనా? నా వన్ సైడ్ లవర్. ఇంకా అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యావట కదా. చెప్పు, వెళ్ళాలి త్వరగా. నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నావు. నీ ఊపిరిని. వామ్మో, కోట్ బాగుంది. ఇంకా నేను నిజంగా ప్రేమిస్తున్నా. నీతోనే. నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నా. అతనితోనే అన్నీ. అయినా నన్ను ప్రేమించాలంటే ఒక స్థాయి ఉండాలి. అది నీకు లేదు. ప్రేమించడానికి స్థాయి కాదు, స్థానం ఉండాలి. ఒకరి హృదయంలో ఒకరికి. హృదయంలో స్థానమా? నువ్వు నా దరిదాపుల్లో కూడా రాలేవు. చూడు దివ్య, నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను నేను చెప్పను. ఎందుకంటే అమ్మాయిల జీవితంలో పోరాడుతూ మహారాణుల్లా బతుకుతున్నారు, దేశాలనే పాలిస్తున్నారు. నీకెప్పుడైనా అనుకోని ఆపద ఎదురైతే దానికి ఎదురెళ్ళి నిన్ను కాపాడుకుంటా. నీ గౌరవ మర్యాదల్ని కాపాడుతా. అదే నా దృష్టిలో ప్రేమంటే. స్థాయిని చూసి ప్రేమించే వారికి నీ గుండెల్లో స్థానం దేనికి? అలాంటి వారికి నీ స్థాయి ఏంటో చూపించు. ఎవరు స్వామి నువ్వు నా వెంట పడుతున్నావు? నీ వెంట పడట్లేదు. నీ వెంటే ఉన్నా, నీతోనే ఉన్నా. రే చేతు, ఏమైందిరా? ఏముంది మామ, ఇందులో కూడా ఫెయిల్ అయినా. ఈ అమ్మాయిలు మోసం చేసి రేప్ చేసి చంపేసే వాళ్ళ కరెక్టరా? అరే అభి, ఇంకోసారి ఇలా మాట్లాడితే అదే మన మధ్య ఆగర మాట అవుతుంది. రేయ్, అమ్మాయిల్ని ఇష్టపడదాం, గౌరవిద్దాం, ప్రేమిద్దాం, ఇంకా కావాలంటే కామిద్దాం. అంతేకాని హింసించడం, రేప్ చేయడం, చంపేయడం ఇవన్నీ జరగకూడదు. పాపం ఇవన్నీ వాళ్ళ విషయంలోనే కొన్ని యుగాలుగా జరుగుతున్నాయి. వాళ్ళు భరిస్తూనే ఉన్నారు. వాళ్ళని రక్షించడానికి ఒకరు వస్తారు, వాళ్ళని వాళ్ళే రక్షించుకునేలా చేస్తారు. సారీరా, ఎప్పటికీ నీ థాట్స్ని గౌరవిస్తూనే ఉంటా. సరేరా, దివ్యేషంలో మనకు క్లారిటీ వచ్చింది కదా, భారం దిగిపోయింది. పద. రక్షక నారి. ఏంటి సామి ఇది? నన్ను పట్టుకొనివ్వా? ఇప్పుడేంటి? నీ చిన్నప్పటి నుంచి పట్టుకుంటున్నా కదా. నీకు స్నానం చేయించడాలు అన్నీ నేనే కదా. ఏమైందిరా అలా పరిగెత్తావు? అరే అభి, నేను చెప్పేవాడిని కదరా ఆ పిచ్చోడి గురించి. వాడొచ్చి చెప్పు చెప్పు చెప్పు, వస్తుంది వస్తుంది. ఇది తాగి చెప్పు, వస్తుంది. వాడొచ్చి
నాది పట్టుకున్నాడు రా. ఏం పట్టుకున్నాడు రా అయ్యా? అరే రాయ్, ఈ సైకిల్ ఆపి సరిగ్గా చెప్పు. ఇక్కడ ఎవరు కొత్త ఎవరు లేరు కదా, చెప్పు. అరే నేను పోస్తుంటే వాడు వచ్చి నాది పట్టుకున్నాడు రా. పోయించి చెప్పు కూడా వేశాడు రా. అరే నిజం రా. ఆ, నేను ఎందుకని అడిగితే చిన్నప్పటి నుంచి పట్టుకుంటున్నాను అంటున్నాడు రా. చిన్నప్పటి నుంచి పట్టుకున్నాడు. ఒరే చేతిగా, నీకు దెయ్యమైనా కనిపించి ఉండాలి, లేదా దివ్య ఒప్పుకోలేదని పిచ్చైనా పట్టు ఉండాలి. నిజం రా, నమ్మండి రా. తాగి అబద్ధం ఎందుకు చెప్తారా? కరెక్టే కదరా. సరేరా, నువ్వు మళ్ళీ ఇప్పుడు వెళ్ళు, మేము దూరం నుంచి చూస్తాం. ఆ? ఆ, ఆ. ఆ. ఎక్కడ్రా? రాలేదు కదా? ఎరా ఏమైంది? ఎవరు రాలే కదా? ఇందాకే పోసాను కదా, రావట్లేదు. నాకు వస్తే వాడు వస్తాడేమో. సరేరా, మాలది తాగుదాం, అప్పుడు వస్తుంది కదా, అప్పుడు పోయిరా, వస్తాడేమో చూద్దాం. పోయి ఇంకా పోయి. నేను పట్టుకోనులే, వెళ్ళి పోసిరా. నువ్వు నీ ఒరే దొరా, నీళ్ళంటూ ఇప్పటిదాకా చూడలేదురా. బ్యాక్లాగ్స్తో పాటు రెగ్యులర్ సబ్జెక్టులు కూడా టాప్లో చేశాడురా. నువ్వు తోపే. దెబ్బకు దివ్య సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయిందిగా. ఇంకేంటో దొరా సంగతులు? ఏముంది మామ, స్థాయి నేర్పించుకున్నా, తన హృదయంలో స్థానం గురించి ఆలోచిస్తున్నా. వదిలేరా, నీ గోల్స్ గురించి కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు ఏదైనా చేయగలవే. అదే అంటున్నారా, ప్రేమంటే తనకు దగ్గరగా తనతోనే ఉండటం. అదే చేసి చూపిస్తా. తన దగ్గరగా ఉండడం ఏంట్రా? తను అసలు నేను దగ్గరికి రానివ్వట్లేదు. అలాంటప్పుడు ఎలా చేస్తావు? తనతో తన దగ్గరగా ఉండడం కావాలి. ఉంటా. సరే దా. చెబుతారా, ఎలా ఉన్నావు? అరే మామ, దివ్యాకి దగ్గర అవ్వడానికి నాకు ఐడియా వచ్చిందిరా. ఒరేయ్ వద్దురా, అలాంటి పిచ్చి పనులు నేను చేయకురా. ఆయన తనకు ఆపుతే వేరే అమ్మాయిలు ఏనట్టు చేస్తున్నారా? ప్రేమించిన అమ్మాయి కోసం ఇలా చేస్తే ప్రేమకున్న అర్థం పోద్దురా. ఒరే ఇవన్నీ కాదేనో సార్, ఇంటికి రా కలుద్దాం. చూద్దాం మామ, నా ఐడియా ఇంప్లిమెంట్ అవుతుందో లేదో. ఓకే మామ, ఉంటా.
అమ్మ, నువ్వు కాపాడటానికి ప్రయత్నించింది నా బిడ్డని కాదమ్మా. అప్పటికే మేడం 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 మీరు రక్షించడానికి ప్రయత్నించింది అప్పటికే ఒకటి కామాగ్ని కీలాల్లో బూడిదైపోయిన ఒక చిన్న పక్షి పిల్లని మేడం. పక్షులు, జంతువులతో పాటు పసివారి కేరింతలు, బోసి నవ్వులు, చిన్నారి చేష్టలు మన చుట్టూ ఉన్న ప్రకృతిని, పరిసరాలను మరింత అందంగా, ఆహ్లాదంగా చేస్తాయి. ఎలాంటి బాధలైనా, చిరాకులైనా పసిపిల్లల చిరునవ్వు చూస్తే అవన్నీ దూరం అవుతాయి. తన కేరింతలు, బోసి నవ్వులతో ప్రకృతికి అందాన్ని ఇచ్చి పరిసరాలను మరింత ఆహ్లాదపరిచిన బుడి బుడి అడుగులను బూడిద చేశాడు. ఒక కామ కర్కోశకుడు మేడం. ఇలాంటి రాక్షసుల అంతానికి దైవం మళ్ళీ మనిషి రూపం తీసుకోవాలమ్మా. రాహుల్, ఏమైంది? బాధపడకు దివ్య. చిన్నప్పటి నుండి మన ప్రేమని సపోర్ట్ చేసిన మన పేరెంట్సే వాళ్ళ ఈగోస్ వల్ల మనల్ని విడదీయాలని చూసినా మనం ఒకటయ్యాం. అయినా భార్యాభర్తల బంధం ఒకరి కోసం ఒకరు తోడుగా ఉండి పోరాడాలనే ప్రేరణనిస్తుంది. ఈ విషయంలో మనం కలిసి పోరాడదాం. నిన్ను నమ్మి నీకు పోరాడే ధైర్యాన్ని ఇవ్వాల్సింది నేను. చుట్టూ ఉండే చిగురుటాకుల చప్పుల లాంటి మాటల్ని పట్టించుకోకు. ఎందుకంటే గాలి వీచినప్పుడే అవి చప్పుళ్ళు చేస్తాయి, లేదంటే స్తబ్దుగా ఉంటాయి. ఏదైనా పనికిమాలిన విషయం ఉన్నప్పుడే కొందరి మాటలు వినిపిస్తాయి. అదే ఆపదలో సాయమన్నప్పుడు మాత్రం వారి మాటల్ని మౌనం మింగేస్తుంది. ఇది నువ్వు చేసిన తప్పు కాదు దివ్య. ఎవరితోవే నువ్వు నా సుఖానికి అడ్డుపడుతున్నావు? ఆడే తొరక్క వీడితో చేసుకుందామంటే భలే తగిలేవే. భలే ఉందే నీ బాడీ రఫ్ ఆడించడానికి. రేయ్ తమ్ముడు, దీని కాళ్ళు పట్టుకొని కదలకుండా చూసుకో. నాదయ్యాక నీకు ఈ రుచేంటో చూపిస్తా.
ఒక అమ్మాయి నగ్న చిత్రాలను వీడియోలను సామాజిక మాధ్యమాలకి విడుదల చేసిన దుర్మార్గుడు. అందులో అమ్మాయి ఫేస్ ని కావాలని బ్లర్ చేసి విడుదల చేశానని, త్వరలో తన పేరు ఫేస్ ని రివీల్ చేస్తానని పేర్కొన్నాడు. వాడు అనంత పని చేశాడు. నా ఫేస్ నేమ్ రివీల్ అయితే నేను చచ్చిపోతా. ఆగు దివ్య, కూర్చో. మా పేరెంట్స్కి తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తారు. వాళ్ళ ఈగోస్ వల్ల మన పెళ్లికే ఒప్పుకోలేదు. ఇది తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తారు. ఆగు దివ్య, ఎందుకంత ఆవేశపడిపోతున్నావు? ఇప్పుడు నీకన్నీ నేనే. వాళ్ళెవరు నిన్నేదో చేయడానికి? నిన్ను ప్రేమించేది నేను, అర్థం చేసుకునేది నేను. అయినా మీ అమ్మాయిలు ఎందుకు మిమ్మల్ని మీరే నేరస్తులుగా భావించి శిక్షలు వేసుకుంటుంటారు? ఇది మారాలి. ఇంకెన్ని రోజులు ఇలా విక్టిమ్స్లానే ఉంటారు? తప్పు చేసిన వాళ్ళని మీరే శిక్షించాలి. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చేయాలి. పోరాడదాం దివ్య, కత్తి బల్లెంలా పోరాడదాం. అలాంటి వారి వికృత ఆలోచనలకి గట్టి సమాధానం. ఇందాక ఒక దుర్మార్గుడు విడుదల చేసిన చిత్రాలు, వీడియోస్ తనవేనని బహిర్గతం చేసిన విద్య అనే అమ్మాయి వాడి కామపు ఆలోచనలు ఆవిరైపోయేలా వేడి పుట్టిస్తానని హెచ్చరించింది. హాయ్ అండి, నా పేరు దివ్య. తెలుసు. నేను మీకెలా తెలుసు? మీరు విద్యనా? అవును, నేనే విద్య. నువ్వు నాకు కొన్ని ఇయర్స్గా తెలుసు. సారీ, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. కొంచెం చెప్తారా? కమ్. మీరు ఒక నిమిషం. ఈ రాయిని గుర్తుపట్టావా? లేదు. ప్లీజ్ చెప్పండి, ఎవరు మీరు? చూడు దివ్య, నేను నిన్ను మహారాణిలా చూసుకుంటా అని చెప్పను. ఎందుకంటే అమ్మాయిలు జీవితంలో పోరాడుతూ మహారాణులా బ్రతుకుతున్నారు, దేశాల్ని పాలిస్తున్నారు. నీకెప్పుడైనా అనుకోని ఆపద ఎదురైతే దానికి ఎదురెళ్ళి నిన్ను కాపాడుకుంటా. నీ గౌరవ మర్యాదల్ని కాపాడుతా. అదే నా దృష్టిలో ప్రేమంటే. అది నా క్లాస్మేట్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు చెప్పిన మాటలు. అవి మీకెలా తెలుసు? తను మీకేమవుతారు? మీరు నా కోసం ఏ అమ్మాయి చేయని త్యాగం చేశారు? ఎందుకు? తను చెప్తే చేశారా? ఏ అమ్మాయి చేయని త్యాగం చేశాను అంటున్నావు కదా? అలా ఎవరికోసం చేస్తాం? ఎందుకు చేస్తాం? మనం ఎంతో ప్రేమించిన వాళ్ల కోసం కూడా చెయ్యాలా వద్దా అని ఆలోచించి చేస్తాం. ఒకవేళ చేశామంటే అది వాళ్లపై ప్రేమకు మించి ఏదో ఉన్నట్టు. ఎందుకు చేశారు విద్య? చెప్పండి. నువ్వన్నది కరెక్టే దివ్య. నీపై నాకున్నది ప్రేమకు మించిన భావన. చెప్పాను కదా, నీ ఊపిరినై ఉంటానని. నీకు ఆపదొస్తే దానికి ఎదురెళ్ళి నీ గౌరవ మర్యాదల్ని కాపాడతా అని. అంటే నువ్వు? అవును దివ్య, నీ ప్రేమ కోసం నీకు దగ్గరగా ఉండడానికి నాకు ఇదే గొప్ప అవకాశం అనిపించింది. ఎంత పిచ్చిపని చేశావు చైతన్య! నా కోసం అమ్మాయిగా మారడమేంటి? ఒక్కొక్కరు ఒక్కోలా అనుకుంటారు. నువ్వు పిచ్చి పని అనుకుంటున్నావు, ఇంకొకరు చేతగాని తనం అనుకుంటున్నారు. కాని అబ్బాయిగా పుట్టించిన దైవ నిర్ణయాన్ని కాదని, ప్రేమికురాలి కోసం అమ్మాయిగా మారేటంత ప్రేమ నాలో ఉంది. గొప్ప ప్రేమికులకి కాలం రెండే అవకాశాల్ని ఇస్తుంది: మోసపోవడం, త్యాగం చేయడం. నాకొచ్చిన అవకాశం నా పుట్టుకని త్యాగం చేయడం.
అయ్యో, నాపై, నా ప్రేమపై ఇంతటి ఆరాధనాభావం ఉన్న వ్యక్తితోనా నేను స్థాయి గురించి మాట్లాడింది? ఎన్ని యుగాలు మారినా కాలమే బలీయమైనది. నీలాంటి ఉన్నతమైన వ్యక్తిని ఉంచాల్సిన పవిత్ర స్థానం నాలో లేదు. నేను అమ్మాయిగా మారిన దగ్గర నుండి నీ దగ్గరలోనే నీ నీడనై ఉంటున్నా. నీపై జరుగుతున్న కుట్రాన్ని తెలుసుకుని నిన్ను కాపాడుకున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నీ ఊపిరినై ఉంటా, నా ఊపిరున్నంత వరకు. ఏమైంది విద్య? ఏం లేదు, చిన్న దెబ్బే. ఏవో పంటిగాట్లలా ఉన్నాయి. లేదు, అది రాత్రి చిన్న మగ పురుగు కొరికింది. ట్రీట్మెంట్ తీసుకున్నా, తగ్గిపోతుందిలే. ఒక చిన్న మాట, నేను నిన్ను చైతన్య అని పిలవచ్చా? నువ్వెప్పుడైనా స్థైర్యాన్ని కోల్పోయినప్పుడు నీకు ధైర్యాన్ని ఇచ్చింది నేనే. తప్పటడుగులు వేసినప్పుడు హెచ్చరించింది నేనే. నువ్వేదైనా సాధించినప్పుడు అభినందించింది నేనే. ఇలా నీ వెంటే నీతోనే ఉన్నా. నేను నీ అంతరాత్మని. నువ్వు చాలా లక్కీ దివ్య. నిన్ను ప్రేమించిన నేను కూడా చాలా చాలా లక్కీ. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయలేక చాలా జంటలు తమ జీవితాలని ఎండ్ చేసుకుంటున్నాయి. అలా మన ఇద్దరి లైఫ్స్ని నీపై ఒక వ్యక్తికున్న ప్రేమ కాపాడింది. అతని ప్రేమ మరియు త్యాగం ముందు నేను నా ప్రేమ. రక్షకనారి మళ్లీ రంగంలోకి దిగింది. ఈసారి ఒక మైనర్ అబ్బాయిని ఒక అంకుల్ నుండి సేవ్ చేసింది. ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయమేంటంటే మైనర్ ని కాపాడబోయి తను రేప్కి గురయ్యే పరిస్థితి నుండి పోరాడి బయటపడింది. అంకుల్ ఉసిగొల్పితే ఆ మైనర్ కూడా ఛాన్స్ దొరికింది కదా అని ఇద్దరూ కలిసి రక్షకనారిని బలవంతం చేయబోతే తన పోరాట పటిమతో ఇద్దర్నీ బంధించి తమకు తామే పోలీసుల ఎదుట లొంగిపోయేలా చేసింది. ఆ పెనుగులాటలో తన కాలిని రక్తం వచ్చేలా కొరికానని మైనర్ అబ్బాయి పోలీసుల ఎదుట చెప్పుకొచ్చాడు. ఆ రక్షకనారి ఎవరు? తను నేరస్తులని పోలీసుల ఎదుట లొంగిపోయేలా ఎలా చేస్తుంది అనేది ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీనే. అంటే ఆ న్యూస్లో చెప్పే రక్షకనారి నువ్వేనా? నేను యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు దేశ సేవ చేద్దామని ఆర్మీలో జాయిన్ అవుదామనుకున్నా, కానీ కుదరలేదు. తర్వాత నీ ప్రేమ కోసం అమ్మాయిగా మారి నిన్ను కనిపెట్టుకుని ఉండి కాపాడుకుంటున్నా. ఈ క్రమంలో నాలో ఉన్న శక్తులతో చేతకాని వారిని ఆపదల నుండి కాపాడుతున్నా అంతే. రక్షక నారినో కాదో నాకు తెలీదు. అంటే ఆ రక్షకనారి నువ్వేనన్నమాట. నువ్వెలా కాపాడగలుగుతున్నావు? నీకు ఏ శక్తులున్నాయి? అవన్నీ తెలియాలంటే ఈ షార్ట్ స్టోరీ క్రియేటర్కి కాలం ఒక గొప్ప అవకాశం ఇవ్వాలి.